తెలంగాణ రాష్ట్రంలో చేరికల పర్వం మళ్ళీ మొదలైంది. ఇప్పటికే హస్తం పార్టీ వచ్చేవారి కోసం గేట్లు తెరిచారు. త్వరలోనే మా పార్టీలోకి చేరికలు ఉంటాయని హింటిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంది. బీజేపీ నేత ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు, బీఆర్ఎస్ నేత కుమరం భీం, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఎల్లుండ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్న వేళ అంతకు ముందే పార్టీ మాజీ ఎంపీ కండువా మార్చడం హాట్ టాపిక్గా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోయం బాబురావు ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు. ఆత్రం సక్కు బీఆర్ఎస్తో జత కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోయం బాబురావు ఓటమి పాలవగా ఎంపీగా పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన మాజీ ప్రజాప్రతినిధిగా మారిపోయారు. ఇక ఆత్రం సక్కుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ నిరాకరించగా లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బరిలోకి దించింది. కానీ ఆయన 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఇరువురు నేతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ సొంత పార్టీలోనే అసంతృప్తితో రగిలిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వీరిరువురు గతంలో వదిలి వెళ్లిన కాంగ్రెస్ గూటికే తిరిగి చేరారు. రాష్ట్రంలోని కీలకమైన 2 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్కు చేరడంతో తర్వాత హస్తం గూటికి చేరబోయేది ఎవరు అనేది చర్చగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీలోని నేతలు హింటిస్తున్నారు. ఈ క్రమంలోనే సోయం బాబురావు, ఆత్రం సక్కు కాంగ్రెస్లో చేరడం ఆసక్తిని రేపుతోంది. వీళ్ళ తర్వాత చేరబోయే నేతలు ఎవరనే దానిపై రాజకీయాల్లో చర్చ మొదలైంది.